వ్యాప్తంగా గగ్గోలు పెడుతున్నాయి. ఏంటో అర్థం కానిది. మా జగన్ గారు ఏమన్నారో అమరావతి మీద ఉన్న వాస్తవాలు చెప్పారు ఆయన. దాని గురించి ఉన్నాయి లేని కల్పించుకొని ఇవాళ ఇవన్నీ కూడా పత్రికలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి, మీడియాతో సహా. ఆయన అడిగింది వాస్తవాలే. రైతులకు మీరు ఇస్తానన్నది ఇవ్వండి మహాప్రభు అని అడుగుతున్నారు ఆయన. అది తప్పులేదు కదా. ఇప్పటికీ మీరు తీసుకుని 11 ఏళ్లు దాటిపోయిందే. ఇంకో 2-3 ఏళ్ల వరకు మీరు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితే. ఒక 14-15 ఏళ్లు రైతు తన భూమిని ఆకాశంలో పెట్టి ఏ విధంగా బ్రతుకుతాడని అనుకుంటున్నారండి మీరు చంద్రబాబు గారు? ఏ పిల్లల పెళ్లిళ్ళు లేవా? పిల్లల చదువులు లేవా? ఆడపిల్లలకి ఇవ్వాల్సిన కట్నాలు అతనుకున్న 1/2 ఎకరంలోనో ఎకరంలోనో 1/4 ఎకరం 1/2 ఎకరం పిల్లలకు ఇచ్చుకుంటాడు కదా. అట్లాగే ఆ రైతు కూడా బ్రతకాలి కదా. మీరు ఇస్తున్న ఆ 10 సెంటో 20 సెంటో 1/2 ఎకరమో ఎక్కడో మాకు ఇస్తే, మాకు చూయించి మాకు ఇస్తే, ఎక్కడో ఆకాశంలో గూగుల్లో కనపడుతున్నాయి బొమ్మలు, భూమి మీద నాకు ఎక్కడున్నాయో మాకు రైతుకు అర్థం కావట్లా. అవి చేయమంటున్నాం మిమ్మల్ని, అవి చేయమంటున్నాం. మీరు చంద్రబాబు గారు చెప్పినట్లుగానే ఆయన ఏమన్నారు, ఆల్రెడీ ప్రభుత్వ భూమి కానీ మీరు ఎక్వైర్ చేసింది కానీ నియర్లీ 52,000 acres ల్యాండ్ ఉంది. పర్ ఏకర్ డెవలప్ చేయడానికి నియర్లీ 2 కోట్లు అవుతుందని మీరే చెప్పారు కదా. ఆ 2 కోట్లు వేసుకుంటే 50,000కి 1,00,000 కోట్లు అవుతున్నాయి. మళ్ళా పైగా ఈ మధ్య ఇది చాలన్నట్టుగా ఇంకొక 50,000 కావాలని మీరు అడుగుతున్నారు. దానికి మీ యంత్రాంగం అంతా, మీ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ కూడా ఓళ్ల మీద పడి తిరుగుతున్నారు. కొందరు ఇస్తా అన్న వాళ్ళు ఉన్నారు, కొందరు ఇవ్వననే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోరికలు ఉన్నాయి. వాళ్ళ కోరికల్లో రీసెంట్ గా తెలిసింది ఎకరానికి అని కాకుండా కుటుంబానికి 1,50,000 ఇస్తారట. మరి అది ఏ విధంగా లెక్కో, ఎట్లా లెక్కో, ఇవన్నీ తొందరగా మేము కోరుతున్నది ఒకటే, మా జగన్ గారు మిమ్మల్ని కోరింది ఒకటే, మహాప్రభు రైతులకు ఇస్తానన్నది మీరు ఇవ్వండి, రాజధానిని మిష్టారీతిలో కట్టుకోండి. కానీ మొత్తంగా మీరు ఇన్ని 1,00,000 ఎకరాలు మీరు ఎస్టిమేట్ వేసుకుంటే 2,00,000 కోట్లు అప్పులు తేవాల్సిన పరిస్థితే. ఈ రాష్ట్ర ప్రజలందరి మీద 2,00,000 కోట్లు భారం పడుతుంది. భావితరాలు ఏం కావాలి అని మిమ్మల్ని అడుగుతున్నారు. అది వదిలిపెట్టారు. ఇవాళ మీ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ అవి వదిలిపెట్టారు. అవి వదిలిపెట్టి ఉన్న సమస్యని పక్కదోవ పట్టించేదానికి అబ్బా మీ నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఎవరికి తోచింది వాళ్ళు రాశారు. ఏమిటండి, ప్రజలేమి అర్థం చేసుకోవటం లేదు. ఇక్కడ వాస్తవాలు ప్రజానీకానికి తెలియదని మీరు అనుకుంటున్నారా? చాలా పొరపాటు పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీ మేధా సంపత్తి అంతా మా రైతు బాగోగుల కోసం ఉపయోగించమని మిమ్మల్ని కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం. మీ మేధా సంపత్తి అంతా ఎక్కడో మీరు చెప్తున్నారు. ఇప్పటికి కొన్ని 1,000 కోట్లు టెండర్స్ పిలిచారు. కొన్ని వర్క్స్ నడుస్తున్నాయి. ఇంకా గ్రౌండ్ చేయాల్సినవి ఉన్నాయి. ఈ వర్క్స్ కూడా సాధారణ ఎస్టిమేట్స్ కంటే కొన్ని రెట్లు మీకు ఎక్కువ వేశారు. ఎందుకయ్యా అంటే అది గుంట ప్రాంతం కాబట్టి, వాటికి ఫౌండేషన్స్ ఖర్చు ఎక్కువ వస్తుంది కాబట్టి. అది అందరికీ తెలిసిన విషయం, ఏమీ కాదంటలా. అంటే ఒక గుంటలో పోస్తున్నారు మీరు 2,00,000 కోట్ల రూపాయలు ఒక నీళ్ల మడుగులో గుమ్మరిస్తున్నారా? అది ఆలోచన చేసి ఈ రాష్ట్ర ప్రజలందరి మంచి కోసం, మనుగడ కోసం మిమ్మల్ని చేయమంటున్నామో తప్పిస్తే మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో విధంగా చెప్పలా. నేషనల్ ఛానల్స్కి ఇచ్చారు ఆయన, ఇంగ్లీష్లో ఇచ్చారు ఆయన, వాయిస్ ఇచ్చారు, బ్రహ్మాండం కరెక్ట్ గా చెప్పారు. దాంట్లో అది వదిలిపెట్టారు. అది మాట్లాడరు మీరు. మీ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ అవి మాట్లాడు. ఎందుకు? వాస్తవాలు చాలా క్లారిటీగా నేషనల్ మీడియాలో చెప్పున్నారు. ఆయన చెప్తుంది అదే. ఇంత అమౌంట్ మీరు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు? వాళ్ళ పైగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక గొప్ప మాట అన్నారు.
ఇది బ్రహ్మాండంగా బెజవాడ, మంగళగిరి, గుంటూరు బ్రహ్మాండమైన పెద్ద సిటీ అవుద్ది, లేకుంటే పెద్ద మెగా సిటీ అవుద్ది, ఇంకో సిటీ అవుద్దండి. బెజవాడని, మంగళగిరిని, అటు గుంటూరుని కలిపే ఇది మీరు చేసింది కాదు. ఇది నేను ఇక్కడ స్థానికుడిని, తాడేపల్లి వాసిని. ఇది మీరు రాకముందే, మీరు రాజధాని అమరావతిని అనౌన్స్ చేయకముందే ఈ ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇదంతా అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. అంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతం అంతా బ్రహ్మాండంగా డెవలప్ అవుతూనే ఉంది, డెవలప్ అవుతుంది. కారణం ఈ రెండు సిటీలు కలిసిపోయే రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. అది మాకు స్థానికంగా ఉన్నాళ్ళ మాకు తెలుసు, మీకు తెలియదేమో. దీన్ని ఇంకా మీరు డెవలప్ చేసేదేంటి? అక్కడ పరిస్థితి చూడండి. మన దగ్గర ఒక 24,000 ఎకరాలకి దగ్గర 36 కోట్ల ఎంత ఒక్క జంగిల్ క్లియరెన్స్ మీరు ఖర్చు పెట్టారు. అట్లాగా డీవాటరింగ్ పంపులు దగ్గర 500 కోట్లు లాస్ట్ టైము. మళ్ళీ ఇప్పుడు 400 పై చిలుకకి ఇప్పుడు టెండర్ బిల్స్ ఉన్నారు మీరు. అసలు శాశ్వతమైన పరిష్కారం. అంతకుముందు మీరు విదేశీ కంపెనీకి సర్వే ఇస్తే వాళ్ళు చెప్పారు, ఈవెన్ వరల్డ్ బ్యాంక్ కూడా చెప్పింది ఆ రోజు అప్పట్లో, మీరు ఈ వాటర్ డైవర్షన్ స్కీమ్ని ముందు అది స్ట్రీమ్ లైన్ చేయండి, అది చేసిన తర్వాత మిగతా వాటి జోలికి వెళ్ళండి అన్నారు. దాన్ని మీరు ఇంతవరకు పట్టుకున్న పాపాన పోలా. వరద నీటిని ఎవరన్నా పంపులతో ఆపుతారండి? వరద నీటిని ఎక్కడైనా సరే ఒక గ్రావిటీతో తీసుకెళ్లి ఏ నదిలోనూ ఏ సముద్రంలోనూ కలిపే యంత్రాంగం కావాలి. దానికి కావాల్సిందేంటి? ఆ గుంటను మెరకపరచాలి, మెరకేయాలి. ఆ మెరకేయాలంటే మనకి బెజవాడకి చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ అయిపోతాయి తవ్వి దాంట్లో అయితే కానీ అంత మెరక రాదేది. అప్పుడు కానీ గ్రావిటీ కాదు. దీనికి ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. వీటి గురించి ఆలోచించమని మిమ్మల్ని కోరుకుంటున్నాను తప్పిస్తే రాజధాని మార్చాలనో అని కాదు మేము చెప్పింది. మా జగన్ గారు అన్నారు ఒక మీటింగ్లో, ఒకసారి చెప్పారు, బ్రహ్మాండంగా ఈ గుంటూరు బెజవాడ మధ్యలో బ్రహ్మాండమైన స్థలాలు ఉన్నాయి, నాగార్జున యూనివర్సిటీ లాంటి స్థలాలు ఉన్నాయి, అక్కడ కడితే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఈ పాటికి అసలు అయిపోయేదే. మీ తాత్కాలిక రాజధాని అమరావతి అక్కడ అసెంబ్లీలు ఇవన్నీ ఎందుకంటే తాత్కాలిక ఎందుకు, పర్మనెంట్ ఏనాడో అయిపోయాయి. అంత ఖర్చు కాదు. సరే, మీరే ఆలోచన అనుకున్నారు? మీరు దాంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నారు. మీరు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అవుద్దో, అప్పుల సిటీ అవుద్దో, ఎటు ముంచబోతున్నారో ఈ రాష్ట్రాన్ని అది మీకే తెలియాలి. ఎంతకాలం అని ఈ విధంగా జనాన్ని మభ్యపెట్టి రాజధాని వాళ్ళ ఒక సమస్యని ఈ విధంగా సమస్య ఉంది, ఈ విధమైన చేయొచ్చు అని మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్తే దాన్ని చెలవల పొలవలు చేసి వాళ్ళు మీరు రాష్ట్రం అంతా బాగా ఊదిపారేస్తున్నారు. ఏదో వ్యతిరేకం, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వ్యతిరేకం, అక్కడ ఏది మేము జరగనీయకుండా ఆపేవా? మేమెవరో ఆపడానికి. మీరు రాజ్యం మీ చేతిలో ఉంది, మీ ఇష్టం చెడు చేస్తున్నారు, చేయమంటున్నాం. ఆ చేసేదేదో ప్రజలకి మంచి చేయమని మేము కోరుకుంటున్నామే తప్ప ఇంకో విధం మిమ్మల్ని కోరుకోవటంలా. అది ప్రజానీకానికి కూడా అర్థమయ్యే రీతిలో చెప్పడానికే ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. ఇది అందుకని ప్రభుత్వాన్ని మేము కోరుకునేది ఏంటంటే ఒక్కటే, మేమెప్పుడు మళ్ళా రాజధాని ఇంకో చోట పెడతాం అనే మాటే లేదు. ఇప్పుడున్న డబ్బు ఇప్పటికే దగ్గర 50,000 కోట్ల వరకు మీరు టెండర్ పిలుచున్నారు రాజధాని ప్రాంతంలో. ఆ అమౌంట్ కూడా మీకు ఏదో సిద్ధంగా కొంతవరకు ఉన్నట్లుంది. అనుకున్నంత వేగంగా పనులు ఎక్కడ నడవట్లేదు. ఒకటి మాత్రం మట్టి మాఫియా బ్రహ్మాండంగా నడుస్తుందంట. ఇవాళ రేపు పేపర్ నిండా, ఈవెన్ మీ పేపర్లో కూడా గగ్గోలు పెడుతున్నారు, చూసుకోండి ఒకసారి. అవి చూడండి. అలాంటివి చూసి అలాంటివి అరికట్టి ఆ ప్రాంత రాజధాని ప్రాంత అభివృద్ధికి ఇంకెంత చేయాలి, ఏం చేయాలి? మీ అంతకుముందు కూడా నేను కొన్నిసార్లు చెప్పాను ఇట్లాంటి మీడియా సమావేశంలోనే. వరదొచ్చి రాజధాని మొత్తం మునిగిపోతే మేమంతా విజువల్స్ పెట్టి జనానికి చూపిస్తే రాత్రి నారాయణ గారు వచ్చి హైవేని వేసిన దాన్ని బ్రిడ్జ్ చేసాడు. 50 మీటర్లు బ్రిడ్జ్ చేస్తే కానీ ఆ నీళ్లు బయటకు పోలా కాదా? చెప్పనండి. కాబట్టి ఇలాంటి మీ యంత్రాంగాన్ని అంతా ఆలోచించి చేయమని చెప్పండి. ఇవన్నీ కూడా
ఈ రాజధాని అభివృద్ధికి కావాల్సినవి చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా ఆలోచన చేసి చేయమని మిమ్మల్ని చెప్తున్నాం కానీ ఇంకోటి చెప్పట్లా. కాకుంటే తక్కువ ఖర్చుతో అయ్యే వ్యవహారం ఏమైనా ఉంటే అది కూడా ఆలోచన చేయమని చెప్పాం మేము. మా ఆలోచనలు మీరు స్వీకరిస్తారని మాకేం లేదు, కానీ మా ఆలోచన మేము చెప్పాం. ఈ ప్రాంతం అయితే ఇంకా తక్కువ ఖర్చులో ఉంది, అతి తొందరలో అయిపోద్ది. ఎంత బిల్డింగ్ అయినా సరే ఏజెన్సీలని మన పెద్దవాళ్ళు పెట్టుకుంటే, పెద్ద కాంట్రాక్టర్లు మనం నియమించుకుంటే అతి తొందరలో చేస్తారు. అందుట్లో ₹1 మీరు ఎక్కువ కూడా ఇవ్వచ్చు. అక్కడ ఇచ్చే డబుల్ ది అమౌంట్ కంటే స్క్వేర్ ఫీట్కి 11,000 ఎక్కడ ఉందండి ఇదే. పెద్ద పెద్ద హాస్పిటల్స్, స్టార్ హోటల్స్గా దగ్గర దగ్గర మ్యాక్సిమం 4-5 ఉంది స్క్వేర్ ఫీట్కి. ఇదేంటండి విడ్డూరం 11,000. కాబట్టి ఇవన్నీ కూడా సరే, మీరు ఏం చేయదలుచుకున్నారో, మీరు ఏ విధంగా మీరు మీ వరకు మీ జనం వరకు ఆర్థిక అభివృద్ధి కోసం ఏం ఆలోచిస్తున్నారో మాకైతే తెలియట్లా. మీ కోరేది మా జనాన్ని, అక్కడున్న రైతు వర్గాన్ని మీరు మా కడుపు కొట్టొద్దు. రామారావు లాంటి రైతు మరొకళ్ళు మళ్ళీ గుండె ఆగి చనిపోయే కార్యక్రమాలను చేపట్టొద్దు. రైతులందరినీ చక్కగా కూర్చోబెట్టి మీరు మాట్లాడమని మిమ్మల్ని కోరుకుంటున్నాం. వాస్తవాలు తీసుకోండి రైతుల నుంచి. అంతేగాని ఊరికే మేము ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మేము అన్నదానికి కూడా మీరు చాలా ఓ పెద్ద 70 mm చూపిస్తారు. మీరు అంత మేధావి, మీకున్న యంత్రాంగం కూడా అలాంటిదే. ఈ పచ్చ మీడియా కానీ పచ్చ పత్రికలు కానీ వాస్తవాన్ని ఏనాడు రాస్తారు, ఏనాడు రాయరు, వాస్తవాలు రాయరు. ఎంతకాలం మోసం చేస్తాం జనాన్ని. కానీ ఒక్కటి అర్థం కానిది ఏంటంటే, ఇప్పటికీ మనకి అక్షరాస్యత పెరిగింది, ప్రజల్లో అక్షరాస్యత పెరిగింది, అందరూ చూస్తున్నారు. కానీ సామాన్య రైతు ఆశపడ్డాడు. నా ఎకరం ఆయన ఇచ్చాడు 20 సెంటు స్థలానికి కోట్లు వస్తాయంట, కనీసం 1-2 కోట్లు వస్తాయి అని ఆశపడి మీకు ఇచ్చాడు. సామాన్య రైతు చిన్న ఆశని, ఆ ఆశని మీరు చంపి మనుషులను చంపొద్దండి. ఇవాళ భారతదేశానికి రైతైన వాడే వెన్నెముక. ఎక్కడైనా సరే ఆ రైతు కంటతడి పెట్టిన రోజున ఏ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందలేదు. మన నాశనాన్ని మనమే కోరుకున్నట్లవుతాం. రైతు కంట తడి పెట్టించొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం. ప్రపంచ బ్యాంక్కి సిఆర్డీఏ ఒక నివేదిక ఇచ్చింది, ఇది ముంపు ప్రాంతం. మళ్ళీ ఎందుకని అమరావతి మీద ఇదంతా డిపెండ్ అవుతుంది అంటే వారు మెంటల్ గా ప్రిపేర్ అయ్యానండి. అసలు ప్రపంచ బ్యాంక్ కంటే ముందు కూడా శివరామకృష్ణన్ కమిటీ వేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఆ కమిటీ వేసినప్పుడు కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది వైయబుల్ కాదు, ఈ ప్లేస్ వైబుల్ కాదని. సరే, వినుకొండ దగ్గర ఎక్కడో బ్రహ్మాండమైన ఉంది, అక్కడ ప్రభుత్వ భూమి కూడా ఉంది, అక్కడ చేయమని ఆల్రెడీ అప్పుడు చెప్పారు. కానీ మరి ఈయనకి ఏమి ఆలోచన వచ్చిందో, దేవతల రాజధాని అని వచ్చిందో, ఏం ఆలోచన వచ్చిందో కానీ ఇక్కడే పెట్టడానికి ఆయన మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి, మనకు మాత్రం అర్థం కావట్లేదు ఎవరికి. కాకపోతే మా రైతులు కూడా ఏంటంటే, ఏమో నా పొలానికి మంచి రేట్ వస్తుంది. అందుట్లో ఈయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కనుక అందరికి ఒక 70 mm బొమ్మే చూపిస్తాడు బ్రహ్మాండంగా. ఆ విధంగా చూపించాడు. మా రైతులందరూ బొట్లో పడ్డారు. ఇవాళ ఎంతమంది రైతులు బయటికి చెప్పుకోలేక, బయటికి అనలేక ఎంతమంది బాధపడుతున్నారు ఇవాళ. అది ఆ రోజు చెప్పింది ఈ ప్రపంచ బ్యాంక్ వాళ్ళు కూడా. అక్కడ మరీ మీరు కాదనుకుంటే, మీరు ముందు వీళ్ళు అప్పులు ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, మీరు ముందు వాటర్ డైవర్షన్ పాలసీని మీరు స్థిరీకరించండి, దాన్ని స్ట్రీములైజ్ చేయండి, దాన్ని స్థిరీకరించండి అని చెప్పిన తర్వాత ఎవరో ఒక ఫారిన్ కంపెనీకి వీళ్ళు ఇచ్చారు, ఎస్టిమేట్కి ఇచ్చారు. వాళ్ళు వర్కౌట్ చేశారు. వాళ్ళు కూడా ఇప్పుడున్న ఈ పంపులు కాక, సీతారామ దగ్గర ఉన్న పంపులు కాక ఇంకా పైన కూడా ఇంకో కొన్ని పంపులను పెట్టి వాటర్ డైవర్షన్ సిస్టంలో కంట్రోల్స్ తీసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి స్లోపు నెగోషియేట్ చేసుకుని అక్కడ పంపులు పెట్టాలని చెప్పారు. కాకుంటే మాలాంటి సీనియర్లు కొద్దిగా బాధపడేది ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడ కూడా వరద నీటిని పంపు చేసే విధానం లేదు, మనకి ఏంటా ఈ బాధ అనేది కొద్దిగా బాధ. అదే ఇక్కడ అంతే జరుగుతున్నది.